నీకు అసలు బుర్ర బుద్ధి లేదా? నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను నేను ఒంటరిగా ఉండలేను బావా అని. కుటుంబాన్ని వదిలేసిపోయావు. కనీసం కట్టుకున్నది ఏం చేస్తోంది, ఎలా ఉందన్న ధ్యాస ఉందా బావా నీకు? ఏం కావాలి? ఉదయం నుంచి ముడుచుకొని పడుకోనుంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. లేపి తీసుకెళ్ళి అన్నం పెడతానే పాపం. నువ్వు వెళ్ళు. వదిన మంచి నిద్రలో ఉంది, నువ్వు వెళ్ళు. ఓసారి వెళ్ళి చూస్తానే. వద్దంటున్నాను కదా, లేచినప్పుడు నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అది కాదే సీతాలు. పో బావా, నాతో మాట్లాడుకో. సరే అయితే వెళ్ళిపోనా? చెప్పు, వెళ్ళిపోనా? బావా వెళ్ళొద్దు బావా, చెప్పేది విను బావా, వెళ్ళొద్దు. మీటింగ్కి వెళ్తున్నట్టున్నారు, త్వరగా రమ్మా. అలాగే అన్నా. ఏమయ్యా కౌన్సిలరు, పిలిస్తేనే రావు, ఇప్పుడు పిలవకుండా వచ్చినావు ఏంటి? ఎమ్మెల్యే అయిపోవాలని ఆశ కలిగిందా? ఈ మధ్య మంత్రి గారిని కలిసావంట? అన్నానా? లేదనా. ఏంటన్నా, నువ్వు ఎంతో గొప్ప రాజకీయ చాణక్యుడివి. నేనెక్కడ? చూడు, మన నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేవి నువ్వే. ఎవరో నా గురించి నీకు లేనిపోని నూరు పోసినట్టున్నారు. పోస్టింగ్ కోసం పోస్టర్ల మీద రాసే డైలాగులన్నీ నా దగ్గర కొడుతున్నట్టున్నావు. శాశ్వత మనిషే లేడు, ఇందులో శాశ్వత ఎమ్మెల్యే అంట. వచ్చిన విషయం ఏంటో చెప్పు. అనా, పోయిన వారం చెప్పాను కదన్నా, నా చెల్లెలు సీతాలు మా బావ నందాపురం రణసింగం భార్య. ఓ, ఆ దుబాయ్ మ్యాటరా? అవును. రణసింగం మా కుర్రాడమ్మా, ఊరి కోసం ఒంటరిగా పోరాడినోడు. వాడి పరపతితోనేగా వీడి కౌన్సిలర్ అయ్యాడు. వీడేదో పెద్ద ఊరి జనాన్ని ఉద్ధరించినట్టు, ఆ జనమే వీడిని ఎమ్మెల్యే చేసినట్టు అవుతున్నాడు. ఏంటయ్యా, నేను అన్నది కరెక్టేగా? అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వేం దిగులు పడకమ్మా, నేను 2 రోజులు అమరావతి వెళ్తున్నాను. మంత్రి గారితో మాట్లాడతాను, వీలైతే సీఎం గారితోనే మాట్లాడతాను. సరేనా? సరేనా అన్నా, చాలా సంతోషం అన్నా. రామ్మా వెళదాం. వెళ్ళరామ్మా. ఇదిగో కౌన్సిలర్. అన్నా, ఇదిగోమ్మా సీతాలు, నువ్వు కాస్త బయట నుంచో. అలాగే. రేపు తాళ్లబురిడి నీటి పోరాటానికి ఆ పిల్లని తీసుకొచ్చాయి. ఏంటన్నా ఇది? మైలే ఇంకా తీరలేదు కదా. పాపం అమ్మాయి వాళ్ళ ఆయన బాడీని ఇండియాకి తీసుకురావడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. ఇలాంటప్పుడు పోరాటం అది ఇది అని నాకు తెలీదా ఏది ఎలా చేయాలో? పోరాటానికి వచ్చి చంటి బిడ్డతో 2 చుక్కల కన్నీరు గారిస్తే న్యూస్, ఫేస్బుక్, ట్విట్టర్ అని వైరల్ అయిపోతుందయ్యా. అప్పుడే కదా పరిష్కారం వస్తుంది. నా నియోజకవర్గం అమ్మాయి మీద నాకు శ్రద్ధ ఉండదా? వెళ్ళవయ్యా, వెళ్ళి పంచుడు. అలాగే అన్నా. ఏ సీతాలు రణసింగం, ఏ వైఫ్ ఆఫ్ రణసింగం. నువ్వు లేక ఒంటరిదాన్ని అయిపోయాను. ధైర్యంగా ఉండలేకపోతున్నాను బావా. ఏమే, ఒంటరిగా ఉన్నాను, భయంగా ఉందని చెప్పకుండా ధైర్యంగా ఉండలేకపోతున్నాను అంటున్నావు. భయం అనే మాటే నీ నోట్లోంచి రావట్లా. అలాంటి నీకు భయం అంటే నా పెళ్ళం ఎవరో తెలుసా? భద్రకాళి, పరాశక్తి ఇద్దరు కలిసిన రూపం తను. తన పేరు సీతాలు. ఆ సీతాలు అనే అమ్మాయి మీద అంతులేని ప్రేమతో వెంటాడి వెంటాడి చేసుకున్న మగాణ్ణే నేను. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకో. ఈరోజు నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోకూడదు, సరేనా? వదినా, మీ వదినికి పిచ్చెకి ఒంటరిగా కూర్చొని మాట్లాడుతోంది అనుకుంటున్నావా? లేదు అబ్బే, అలాంటిదేమీ లేదు. నాకంతా తెలుసు. మళ్ళీ నిన్న రాత్రి రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పిలవకుండా వెళ్ళిపోయావు. అత్తయ్యతో నేను నిద్రపోతున్నానని అబద్ధం చెప్పావు. అన్నీ నాకు తెలుసు. ఊరంతా నేను పిచ్చిదాన్ని అనుకోవచ్చు, కానీ నా మొగుడితో కూర్చొని మాట్లాడుకుంటేనే నాకు మనశ్శాంతి. మళ్ళీ మీ అన్నయ్య చొక్కా తీసుకురాపో. అదేం వర్కౌట్ అవ్వదు. ఎమ్మెల్యే అంటే నీకు అంత చులకనైపోయిందా? ఊరికేగా తమ్ముడు, 1 ఓటుకు 400 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే అయ్యాను. సీఎం, మంత్రి, సెంట్రల్ మినిస్టర్ అడిగితే కుమ్మరిస్తారు, మేము అడిగితే మాత్రం బేదరుపులా. ఇదిగో, ఈ ఊరికి నేనే సీఎం, నేనే మంత్రి. నా మాట కాదని ఈ ఊర్లో కరెంట్ ఎలా తీస్తావో చూస్తాను. పెడే. గౌరవనీయులైన ప్రియమైన తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, యువకులారా, బాల బాలికల్లారా, ఈ రోజు మనం చేసే ఈ పోరాటం అనేది చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. కరెంట్ కంపెనీ ప్రారంభించడానికి స్థలం అడిగినప్పుడు ఏమన్నావయ్యా? ఈ ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చావు కదా.
మా ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మా ఊరోళ్ళందరినీ తీసేసి ఉత్తరాదోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చావు. ఇది చూస్తూ ఈ ఇందుకూరు సుందరరామయ్య ఊరుకుంటాడు అనుకున్నావా? వదిలిపెట్టను. ఇదే మాట చెప్తున్నా. నువ్వు నీళ్ళు ఇవ్వలేని ఒప్పుకో, నా జనానికి నా సొంత ఖర్చుతో నీళ్లు రప్పిస్తాను. నీళ్ళు ఇవ్వడం ఎలాగూ చేస్తాడు. ఇదిగో భర్తను పోగొట్టుకుని విధవరాలై కూర్చుందయ్యా నా ఇంటి ఆడపడుచు. ఆ బిడ్డకు ఒక దారి చూపించే దమ్ముందా మీకు? దమ్ముందా? తాళి తెంచే వయసా ఏమిది? నా బిడ్డ పరిస్థితికి ఎవరు కారణం? మన ఆంధ్రుల్ని వంచిన సెంట్రల్ గవర్నమెంటే కారణం. మాతృమూర్తుల కోసం నేను ఏర్పాటు చేసిన భోజనం సిద్ధంగా ఉంది. అందరూ భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాను. సీతాలు, అమ్మ సీతాలు, ఏంటమ్మా మధ్యలో వెళ్ళిపోతున్నా? అన్న నట్ట పెట్టుకుని ఎదవాగుడు వాగుతున్నాడు. అక్కడ కూర్చొని ఫోటోకి పోసిమ్మంటావా? లేదమ్మా, అతను తలుచుకుంటే మంత్రి గారితో మాట్లాడి మనకు మంచి పరిష్కారం. రణసింగం లాగా ప్రజల కోసం నిజంగా పోరాడిన వాళ్ళని ప్రత్యక్షంగా చూశాను, అందులో పాల్గొన్నాను. సగం మంది నీ వెనకాలే వచ్చేస్తున్నారు చూడు. అన్నయ్య, ఈ జనం నేను పిలిస్తే రాలేదు, రణసింగం కోసం తానుగా వచ్చారు. నువ్వు పిలిచావని వచ్చాను గాని వీడు నా సమస్య తీరుస్తాడన్న నమ్మకంతో కాదు. తల్లి సీతాలు, ఏమైందే? బావా, బావా. ఏంటే నా బంగారం? ఆ రోజు మీ అన్నయ్య అన్నాడు కదా, ఏమని? ముందు నేను మాట్లాడేది వినిపించుకో. ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ముద్దాడకు ముద్దాడు మగాడే కాదే. చెప్పు. మనకి పెళ్ళయ్యి 2 నెలలైంది. 2 నెలల? మామూలుగా 3 నెలలనే కదా అంటారు. పెళ్లికి ముందు ఏం జరగలేదు, ఇప్పుడు 2 నెలలు. రణసింగం, నోరు ముయిరా. దేవుడు నీకు నోరు మాత్రమే ఇచ్చాడా? చెవులు ఇవ్వలేదా? నేను చెప్పేది అస్సలు వినిపించుకోవా? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీతో ఎవరైనా చెప్పారా? అదే కదా, బిడ్డ ఊరికి ఉపకారం చేస్తున్నాడని పెద్ద గొప్పగా తిరిగేస్తున్నారు కన్నోళ్ళు. నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నీ మాటలతో మాయ చేసి కట్టిపడేసినట్టు ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసి పడేస్తున్నావు. ఓయ్ మాట్లాడవయ్యా. ఏమే మాట్లాడితే మూసుకోమంటావు, మూసుకుంటే మాట్లాడమంటావు. ఇప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నావే? ఎందుకు అచ్చోసిన ఆవులా శ్రీకాకుళం చుట్టూ తిరుగుతున్నావు? చెప్పాలనుకుంది సూటిగా చెప్పు. ఇలా చూడు రణసింగం, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఆ చదువుతో కరెంటు కంపెనీలో ఏదైనా పనికి పోవచ్చు కదా. పోనీ నీకు నచ్చలేదంటే నీ అన్నయ్య చెప్పినట్టుగా ఫారిన్కి ఏదైనా పనికి పోవచ్చు కదా. ఏంటి బావా? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అదంతా తర్వాత చూసుకుందా. అయ్యో, 108 డిగ్రీల ఎండలో 100 మందికి పైనే ఉన్నారు. నిజం చెప్పినా వినిపించుకోడు. అయ్యో బావా, నీలాగా కష్టపడి ఒళ్ళుంచి పనిచేయడం నా వల్ల కాదు, చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమని చెప్పను, రేషన్ కొట్లో నుంచినేది, రైల్వే స్టేషన్లో నుంచినేది, బస్ స్టాండ్లో నుంచినేది, ఇలా ప్రతిదానికి లైన్లో నుంచినేది పబ్లిక్. నాలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్లో నుంచోవాలి, నుంచుని గెలవాలి. ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ మా ఇంటి వాకిట్లో నుంచోవాలి. ఏ లాజిక్ ఇది? అది నీలాంటి శ్రమజీవులకు అర్థం కాదు. మరి నేను బయలుదేరినా? తమ్ముడు, ఇలాగే లైన్లో నుంచి ఓట్లు వేసి నన్ను కౌన్సిలర్ని చేయడే. లైన్లో నుంచోండి, నుంచోండి. ఏంట్రా, ఏమైంది? కదులుకొని ఉండు, కదులుకొని ఉండు. రణసింగం, ఏం చేస్తున్నావు? తప్పుకోండి, 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 తప్పుకోండి.
రే అక్కడేం చేస్తున్నావు రా? జరగండి అటెలండి అటెలండి. రే నిన్నే అడుగుతున్నానా? ఏం చేస్తున్నావయ్యా? సార్ ఇక్కడ నీటూట బాగుంది సార్. నువ్వేమైనా జ్యోతిష్యుడివా? కాదు సార్, నీటూట చూసే వంశం సార్ మాది. అయితే ఆ పనే చేసుకోవచ్చు సార్. ఇది పోర్మోగ్ స్థలం, దీనికి పట్టా ఎవరు ఇచ్చారు సార్? ఏం మాట్లాడుతున్నావు? మీ పై అధికారి ఎవరైనా ఇక్కడ ఉన్నారా సార్? చెప్తే వినిపించుకోవా? వెళ్ళు సార్. నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను సార్. ఇక్కడ పని చేస్తున్నావా? లేదు సార్, ఉద్యోగం కోసం వచ్చాను. నేను వరుసలో నుంచున్నాను సార్. సరిగ్గా అప్పుడు కింద గలగల నీరు పారింది సార్. ఇంకా చాలా మంచి నీటి ఊట సార్. ఇక్కడ చుట్టుపక్కల చాలా పనులు ఉన్నాయి సార్. సార్ అది కాదు సార్. సార్ చెప్పేది వినండి సార్. ఈ నీరు ఎన్నో గ్రామాలకు ఉపయోగపడుతుంది సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నీళ్ళు లేక చచ్చిపోతున్నారు సార్. సార్ నా మాట వినండి సార్. సార్